సార్ చెప్పండి అసలు గురుకులాలకు అసలు ఏమవుతుంది? గత ప్రభుత్వంలో ఉన్న గురుకులాలు స్కూల్లు దాదాపు కేసీఆర్ గారు 200, 300 నుండి ఉన్న గురుకుల స్కూల్ అని దాదాపు 1000 పైగా చేసిండు. కానీ అందులో వసతులు గాని లేకుంటే అవన్నీ ఏం లేవు. అసలు ఏమైంది? చాలా వరకు గవర్నమెంట్ శాశ్వత భవనాలు నిర్మించకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే రెంటెడ్ బిల్డింగ్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే మూతపడ్డాయో అలాంటి కాలేజెస్లో ఉండడం వల్ల వాళ్ళకు సరైన ఫెసిలిటీస్, బాత్రూమ్స్, టాయిలెట్స్ సరైన విధంగా లేకపోవడం, నీటి సౌకర్యం కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా సిఎస్ గారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని గురుకులాలకు 8 గంటలు నుంచి 4:30 వరకు వర్కింగ్ అవర్స్గా తీసుకొని రావడం జరిగింది. మరి మేము అందరము ఏమంటున్నాం అంటే అన్ని గురుకులాలకు ఒకే రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు మాకు కూడా కామన్ డైరెక్టరేట్ చేసి మాకు అన్నీ కూడా కామన్ డైరెక్టర్ ద్వారానే జరగాలని ఆశిస్తున్నాం. మాకు ప్రస్తుతం ఉన్న సీఎస్ గారు 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే 9:30 నుండి 4 గంటల వరకు ఒకటి, డిగ్రీ కాలేజ్ వాళ్ళకు 9:30 నుండి 4:30 వరకు అని అంటుంటారు. అది ఎంతవరకు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్నాయో ఒకే పని విధానం ఉండాలని చెప్తుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అందులో భాగంగానే గత ప్రభుత్వం మాకు గతంలో 8 గంటలు ఉన్నదాన్ని 9 నుంచి 4:30కు పని గంటల విధానాన్ని మార్చడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుతం సిఎస్ గారు అన్ని గురుకులాలకు 8 గంటలు చేయడం వల్ల ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మౌలిక వసతులు లేకపోవడం, టాయిలెట్స్ లేకపోవడం, పిల్లవాళ్ళు ఉదయం పొద్దున్నే తెల్లవారుజాము 3 గంటలకి లేచి రెడీ అయితే కానీ ఆ టైంకి వంట వాళ్ళు కూడా వంట 8 గంటలకు అందించలేని పరిస్థితి ఉంది. నీటి సౌకర్యం సరిగా లేకపోవడం, సరైన అక్కడ మనకి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల టైం అనేది రోజు లేట్ అవుతుంది. పిల్లలు ఈ ప్రెషర్ పిల్లల మీద పడుతుంది. ఈవెన్ వర్కర్స్ బయట వాళ్ళు వర్క్ ఆ టైంకి వచ్చి చేయాలంటే 8 లోపల 8కి ప్రేయర్ అండి. అంటే పిల్లవాడు 7:30 కల్లా టిఫిన్ అయిపోవాలి. 7కి టిఫిన్ స్టార్ట్ అయితే 7:30 లోపల టిఫిన్ కంప్లీట్ చేస్తే వాళ్ళు మళ్ళీ 1:30 చాలా గ్యాప్ ఉంటుంది మళ్ళీ లంచ్ అవర్స్. ఇంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఆ గ్యాప్లో వాళ్ళకి ఎసిడిటీ ఫామ్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా వరకు బెంచెస్ లేవండి. పిల్లలు చాలామంది నేల మీద కూర్చుంటున్నారు. 10th క్లాస్ పిల్లలైనా, ఇంటర్మీడియట్ పిల్లలైనా చాలా వరకు బెంచ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఎక్కువ గంటలు కింద ఉండడం వల్ల వాళ్ళకు కొన్ని రకమైన సమస్యలు కూడా వస్తున్నాయి. పైల్స్ అనే సమస్య కూడా క్రియేట్ అవుతుంది. ఇంకొకటి చాలామంది ఈ టైం వల్ల చాలామంది పిల్లలు ఏమైతే స్నానాలు చేయకుండానే ప్రేయర్కి అటెండ్ అవుతారు టైంకి ఉండాలని. పీఈటీస్ వాళ్ళ టైం షెడ్యూల్ మెయింటైన్ చేస్తారు కాబట్టి చేయకుండా రావడం వల్ల దీనివల్ల వాళ్ళకి ఎలర్జీస్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ భాగంగా బయట యాజమాన్యాలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్కు, ప్రైవేట్ స్కూల్స్కు ఏదైతే కామన్గా ఉన్న టైం ఏదైతే ఉందో 9 to 4:30 అనేది మా గురుకులాలకు కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు క్షేమకరంగా ఉంటాయని భావిస్తూ అది చేయాలని, అదేవిధంగా ఎంప్లాయీస్కు బయట ఎంప్లాయీస్కు అన్ని శాఖల ఎంప్లాయీస్కు 01 ద్వారా శాలరీస్ ఎట్లయితే ఇస్తారో గురుకులాల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయునికి కూడా 01 ద్వారా శాలరీస్ ఇవ్వాలి. చాలా వరకు కూడా ఉపాధ్యాయులు కానీ లేకుంటే స్టూడెంట్స్ కానీ గురుకులాల్లో చదువుకునే వాళ్ళు చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం కానీ ఎన్నో మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి గత ప్రభుత్వానికి అలానే చేశారు, ఈ ప్రభుత్వానికి అలానే చేశారు. ఇప్పటి వరకు కూడా చిన్న పిల్లలు కానీ ఎవరు అసలు ఎటువంటి పట్టించుకోలేదు. కానీ మీ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు పదే పదే చెప్తారు. మేము 3 దఫలుగా జేఏసీగా ఏర్పడి గురుకులాలు ఒక జేఏసీగా, అదేవిధంగా తెలంగాణ స్టేట్ యూటీఎఫ్ మేము కామన్గా సంయుక్తంగా 3 ఫస్ట్ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. తర్వాత 22, 23 నాడు కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చే విధంగా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం చేయనట్లయితే 28వ తారీఖు మహాధరణ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. దీనిలో భాగంగా వేలాది మంది మిత్రులందరూ కూడా రావడానికి చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు. కాబట్టి ఈలోపే ప్రభుత్వం మేము ఏదైతే డిమాండ్స్ పెట్టామో 24 డిమాండ్స్ వాటి మీద కార్యాచరణ చేసి మాకు ఒక చర్చలో పిలిపించి దాని మీద ఒక సానుకూలమైన వాతావరణం క్రియేట్ చేసి ఒక డిమాండ్స్ నెరవేర్స్తానని ఆశిస్తూ ఉన్నాం. జరగని పక్షంలో అయితే ఖచ్చితంగా మహాధరణ 28వ తారీఖు ఇందిరా పార్క్ వరకు ధర్నా చౌక్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 96 నుంచి 2007 వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా కాంట్రాక్ట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసింది మా గురుకులంలోనే. ఏ గవర్నమెంట్ సెక్టర్ ఈ డిపార్ట్మెంట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కేవలం గురుకులాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది. అలాంటి సిస్టంలో 96లో అపాయింట్ అయిన టీచర్స్ 2007లో వైఎస్ రాజశేఖర్ గారు గౌరవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఆ పీరియడ్ అంతా కూడా నష్టపోయారు ఉపాధ్యాయులు. ఇప్పుడు
హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే కాంట్రాక్ట్ సర్వీస్ను కూడా కౌంట్లోకి తీసుకోమని సుప్రీంకోర్టు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అవి అమలు చేసి మాకు ఇప్పుడు ఏదైతే సిపిఎస్ కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని రద్దు చేస్తూ మాకు పాత సర్వీసులు కౌంట్ చేసినట్టయితే మేమందరం కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వస్తాం. దాదాపు సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఒక 12 మంది ఉపాధ్యాయులకు ఇది బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లో 580 మంది ఉన్నారు. వీళ్ళకు హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, వీళ్ళకు ఓల్డ్ పెన్షన్ ఇంప్లిమెంట్ చేయండి, సిపిఎస్ కాదు కట్ చేయొద్దు. కొంతమందికి కట్ చేస్తున్నా కానీ కట్ చేయొద్దు అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దాన్ని అమల్లోకి తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేయాలని, అదేవిధంగా గురుకులాల్లో హాలిడేస్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆల్టర్నేట్గా ఒక వీక్లీ ఆఫ్ ఇవ్వాలని. ఎందుకంటే లేబర్ చట్టాలు 8 గంటల పని విధానం అడుగుతున్నాయి, ఇలా కార్పొరేట్ సెక్టర్లో కూడా అది చేస్తున్నారు. మనకు కూడా ఇందులో పనిచేసే ఉపాధ్యాయుడు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండాలి అంతే యాక్టివ్గా క్లాస్ రూమ్లో చదువు చెప్పగలుగుతాడు. ముందు రోజు హాలిడే డ్యూటీ చేసి రెస్ట్ లేకుండా తెల్లారి క్లాస్లో పోయినా యాక్టివ్గా పాఠాలు చెప్పలేడు. అది సరైన విధానంగా ఉపాధ్యాయుడు పిల్లలకు విజ్ఞానం అందించలేడు. ఆ ఇంపాక్ట్ పిల్లల వాళ్ళ మీద కూడా పడతాయి. ఆ ఉపాధ్యాయునికి ఒక వీక్లీ ఆఫ్, ఎవరైతే హాలిడే డ్యూటీ చేస్తారో టీచర్స్కి వీక్లీ ఆఫ్ లేదా ఒక సీసీఏలో ఇచ్చినట్టయితే వాళ్ళు తర్వాత ఉత్సాహంగా పనిచేస్తారు. పిల్లలకు కూడా అది న్యాయం జరుగుతుందని ఆ కోణంలో చేయాలి. ఈ గవర్నమెంట్లో మోర్ దెన్ ఎక్కువ అవర్స్ పని చేసుకున్నప్పుడు వాళ్ళకు వీక్లీ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వంలో కానీ సబితా రెడ్డి గారు కానీ చాలా వరకు మంత్రులు కానీ వాళ్ళందరూ పోయి చిన్నపిల్లలు ఎక్కడైతే దర్శనం చేస్తారో దాదాపు ఒక 10 రోజులు 15 రోజులు కూడా అట్లనే వాననక ఎండనక అట్లనే ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ప్రభుత్వం పైన కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దాదాపు 10 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అసలు గురుకులాల్లో ఇంతవరకు లేదు. ఇంకొకటి ఉపాధ్యాయులకు కూడా ఎవరికి వేతనం సరిగ్గా టైంకి అందుతలేదు. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైం కంటే బిఫోర్ ఎడ్యుకేషన్ వేరు, కోవిడ్ టైం తర్వాత ఉన్న ఎడ్యుకేషన్ వేరు. సో దీనిపై ఎటువంటి స్పందన ఉంది? కోవిడ్ టైంలో కూడా మా గురుకులాల పనిచేసే టీచర్లు విద్యార్థుల ఇంటికి పోయి విద్యార్థులు ఎక్కడ చేయని ఒక సాహసోతమైన చర్య, ఒక 5-6 పిల్లలను గ్రూప్గా ఏర్పాటు చేసుకొని అక్కడ పాఠాలు చెప్పొచ్చిన మా ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారు. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కొంతమంది సిపిఎస్ ఉన్న ఉపాధ్యాయులు చనిపోయారు, వాళ్ళకి ఎలాంటి మానిటరీ బెనిఫిట్ టిల్ నౌ రాలే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి చేదు ఘటనలు ఎదురైనా కానీ ధైర్యంగానే ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నా ఇప్పటికి కూడా పిల్లలకు వాళ్ళకు సహాయశక్తుల ఉపాధ్యాయులు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వాటి మీద ఒక రివ్యూ పెట్టేసి గురుకులాల్లో మౌలిక వసతులు పెంచినట్లయితే ఇలాంటి సమస్యలన్నీ తీరుతాయి. ఫస్ట్ శాశ్వత భవనాలు కల్పించాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే రిక్రూట్మెంట్ చేశారో కామన్ డైరెక్టరేట్ కూడా చెయ్యాలి. కామన్ రిక్రూట్మెంట్ ఎట్లయితే చేశారో అన్ని గురుకులాలు కలిపి ఒక కామన్ డైరెక్టరేట్ చేసి అన్ని గురుకులాలకు ఒక కామన్ స్టాఫింగ్ ప్యాటర్న్, ఒకే స్టాఫింగ్ సర్వీస్ రూల్స్ అన్నీ ఒకే రకంగా ఉండే విధంగా చేసినట్టయితే సమన్వయం జరుగుతుంది, ఇలాంటి ఇష్యూస్ రావు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తారని భావిస్తుంది. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు బాగున్నదా, ఇప్పుడు బాగుంది? ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఏంది కేజీ టు పీజీ భాగంగా గురుకులాల సంఖ్యను పెంచడం జరిగింది. ఒక మోటోగా ఒక దీక్షతో ప్రవీణ్ కుమార్ సారు గురుకులాల అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లారు. ఇది కాదని విశ్వసత్యం. పేరెంట్స్ అయినా చెప్తారు, ఉపాధ్యాయులు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఎందుకు అంటే 10 సంవత్సరాలు అయిపోయినా కానీ శాశ్వత భవనాలు అనేది రాకపోవడంతో గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ అనేవి పేరుకుపోతూ వచ్చినాయి. ఆ సమస్యల నుంచి బయటపడితేనే ఈ మచ్చ అనేది పోతుంది ప్రభుత్వానికి. శాశ్వత భవనాలు కల్పించినట్లయితే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లయితే విద్యార్థులు ఇబ్బంది కారు. ఇలాంటి ఏదైతే పిల్లలు ధర్నాలు అయ్యి అనేది జరగదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. ఎప్పుడైతే డైట్ ఛార్జెస్ 8 సంవత్సరాల క్రితం ఎన్హాన్స్ చేశారు, మళ్ళీ 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పెంచలేదు. మరి అవసరాల వస్తువులు ఎవ్రీ నెల పెరుగుతున్నాయి. పాల రేటు పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుతుంది, గ్యాస్ రేటు పెరుగుతుంది. మరి అన్ని వస్తువులు పెరుగుతున్నాయి. పిల్లల బస్ ఛార్జీలు పెరగలేదు 8 సంవత్సరాల నుంచి. అప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఉంది. క్వాలిటీ ఫుడ్ అందించాలి. 35 రూపాయలు బయట హైదరాబాద్లో ఏ హోటల్లో మనం టిఫిన్ చేయలేము. కానీ గురుకుల విద్యార్థికి 3 పూటలు మధ్యాహ్నం రాత్రి మళ్ళీ వీక్లీ చికెను ఒకసారి ప్రొవైడ్ చేయాలి, 15 రోజులకు ఒకసారి మటన్, ఎగ్ వారంలో 5 రోజులు, ఫ్రూట్ 5 రోజులు ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఇంత తక్కువలో చేయాలంటే ఆ క్వాలిటీ ఏడరాగలుగుతుంది? ధరలు పెరిగినాయి. దానికి తగ్గట్టుగా పిల్లలకు కూడా మెస్ ఛార్జీలు పెంచినట్లయితే పిల్లవాళ్ళకు కూడా పౌష్టికాహారం ఉంటుంది, మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు, ఫిట్గా ఉంటారు. వాళ్ళు భవిష్యత్ నిర్మాణానికి